రాహుల్ సిప్లిగంజ్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక సీరియస్ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒక వార్తగా హల్చల్ అవుతుంది. బిగ్ బాస్లో ఒకప్పుడు విజేతగా సింగర్గా చాలా పేరు తెచ్చుకున్నటువంటి రాహుల్ సిప్లిగంజ్ ఆయన భార్య హరిణ్యారెడ్డితో పాటు మరో 15 మంది మీద విశాఖపట్నంలోని ఎంఈపీ కాలనీలో ఒక అమ్మాయి కేసు పెట్టడం అనేది జరిగింది వైజాగ్లో. అయితే ఈ కేసు నేరుగా రాహుల్ సిప్లిగంజ్కి సంబంధించింది కాదు అంటున్నారు. ఆయన బావమరిదైనటువంటి కర్పూరపు రాహుల్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక పంచాయతీలో రాహుల్ సిప్లిగంజ్ యొక్క పేరు కూడా బయటకు వచ్చిందనే మాట వినిపిస్తుంది. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది పేరు కూడా రాహుల్ కావడంతో చాలామంది ఈ పేర్ల విషయంలో చాలా అయోమయానికి గురయ్యి అబ్బో రాహుల్ అరెస్ట్ అయిపోతున్నాడు అని స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ గొడవ వెనుకున్నటువంటి అసలు వివరాలు ఏంటంటే రాహుల్ సిప్లిగంజ్ హరిణ్యారెడ్డి అనేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ హరిణ్యారెడ్డికి ఒక తమ్ముడు ఉన్నాడు. అతను కర్పూరపు రాహుల్ రెడ్డి అతని పేరు. విశాఖపట్నంలో ఎల్ఎల్ఎం చదువుకునేటువంటి ఒక యువతితో ఈ రాహుల్ రెడ్డికి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. సో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. తాను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో చాలా సన్నిహితంగా మెలిగాడని చెప్తుంది అమ్మాయి. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతోనే తాను ముందుకు వెళ్ళారని అతని విషయంలో శారీరకంగా దగ్గరైన తర్వాత అతని అసలు రంగు బయటపడింది అని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితుంది. ఈ క్రమంలో తాను 2 సార్లు గర్భం దాల్చగా తన ఆర్థిక పరిస్థితి ఇప్పుడు బాగోలేదు అంటూ రాహుల్ రెడ్డి ఒత్తిడి తెచ్చి కొన్ని బిళ్ళలు ఇచ్చి గర్భస్రావం కూడా చేయించాడు అనేటువంటి తీవ్రమైన ఆరోపణ ఉంది. ఆ తర్వాత డిప్రెషన్ నుంచి బయటపడతామని చెప్పి అరకు తీసుకెళ్ళి అక్కడ కూడా తన మీద ఒత్తిడి తెచ్చి సన్నిహితంగా ఉన్నాడు అని చెప్పింది. యువతి విశాఖపట్నం ఎంబీపీ కాలనీ మహిళా పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి కేసు అనమాట ఇది. సో ఈ విషయంలో మాట్లాడడానికి రాహుల్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆ యువతిని హైదరాబాద్లోని ఒక రెస్టారెంట్కి పిలిపించడం జరిగింది. అక్కడే రాహుల్ సిప్లిగంజ్ ఆయన భార్య హరిణ్యారెడ్డి తనని తీవ్రంగా బెదిరించారు అని ఆ యువతి ఆరోపించడం అనేది జరిగింది. ఈ పెళ్లి ఎంతమాత్రం జరగదు, రాహుల్ రెడ్డితో సంబంధాన్ని వదిలేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి, తమకి చాలా పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయని భయపెట్టారు, బెదిరించారనేది ఈ కంప్లైంట్లో ఆమె వెల్లడించింది. రాహుల్ రెడ్డి ఎవరో తనకి తెలియదని చెప్పేలాగా బలవంతంగా ఒక వీడియో కూడా తీయించారని కూడా ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత కూడా రాహుల్ రెడ్డి మళ్ళీ వచ్చి బతిమలాడి కొద్ది రోజులు తనతోనే ఉండి ఆ తర్వాత పూర్తిగా మళ్ళీ ముఖం చాటేశాడు అని, తన ప్రైవేట్ ఫోటోలు వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని ఆమె ఆరోపణలు చేస్తూ ఈ కేసు అనేది పెట్టడం జరిగింది. ఈ వ్యవహారంలో 2 రకాల వాదనలు చాలా క్లియర్ కట్గా వినిపిస్తున్నాయి. ఆ యువతి మొదట మార్చి నెలలో కేవలం కర్పూరపు రాహుల్ రెడ్డి మీద మాత్రమే పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు అనేది చేసింది. బేసిక్గా ఎవరైతే ఇబ్బంది పెట్టారో అతని మీద. ఆ తర్వాత 3 నెలలకి జూన్లో రాహుల్ సిప్లిగంజ్ సహా మరో 15 మంది పేర్లను తేర్చుతూ మళ్ళీ 2వ ఫిర్యాదుని ఇచ్చింది ఆ అమ్మాయి. సో దీని మీద రాహుల్ రెడ్డి వైపు నుంచి వేరే రకమైనటువంటి వాదన వినిపిస్తుంది. సదరు యువతి రాహుల్ రెడ్డి నుంచి ₹1,00,00,000 వరకు డిమాండ్ చేసిందని, ఆ డబ్బుని ఇవ్వకపోవడం వల్లే ఈ కేసు పెట్టిందనేటువంటి ఆరోపణలు కూడా వాళ్ళు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా కేసు బాగా హైలైట్ అవ్వటం కోసం, విషయం పెద్దది చేయటం కోసమే రాహుల్ సిప్లిగంజ్ లాంటి సెలబ్రిటీల యొక్క పేర్లని ఈ గొడవలోకి లాగారు అనేటువంటి మాటలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుని పోలీస్ స్టేషన్కి వేరే పోలీస్ స్టేషన్కి బదిలీ చేసి చాలా సీరియస్గా వాళ్ళు విచారణ అనేది జరుపుతున్నారు. 2 వైపులా నడిచిన ఫోన్ కాల్స్, సందేశాలు, సోషల్ మీడియా చాటింగ్లు, వీడియోలు ఇవన్నీ కూడా పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసుల యొక్క పూర్తి విచారణ పూర్తయితేనే ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేటువంటి విషయాలు బయటపడతాయి.